తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలు ఒక్కచోట చేరాయి. మెగాస్టార్ చిరంజీవి, దర్శకరత్న దాసరి చాన్నాళ్ల తర్వాత ఒకే వేదికపై కనువిందు చేశారు. ఇద్దరి మధ్య దూరం పెరిగింది అనే మాటలకి చెక్ పెడుతూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయీస్ యూనియన్ నిర్వహించిన సన్మాన కార్యక్రమం దీనికి వేదికైంది. దర్శకుల్లో మేటి దాసరి నారాయణరావు, హీరోల్లో సాటిలేని స్టార్ చిరంజీవి. వీరిద్దరిలో ఎవరికి ఎవరు తీసిపోరు. కానీ కొంతకాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత చెడిందని, దూరం పెరిగిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కత్తి సినిమాకు సంబంధించి కూడా అనవసరపు గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ఏదో విభేదాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. వీటన్నింటినీ కొట్టిపారేస్తూ ఈ రోజు దాసరి చిరంజీవి ఒకే వేదికపై ఆత్మీయంగా పలకరించుకున్నారు. భారతదేశంలో 6 సినీ పరిశ్రమలకు సంబంధించిన కార్మికులు ఒకచోట చేరారు. ఆల్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ రోజు హైదరాబాద్ లో సమావేశమైంది. ఈ కార్యక్రమానికి దాసరి నారాయణరావుతో పాటు మెగాస్టార్ చిరంజీవి అతిథులుగా వచ్చారు. సభా వేదికపై ఒకరినొకరు పలకరించుకున్న వీరిద్దరూ కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నటకిరీటి రాజేందర్ ప్రసాద్ హాజరయ్యారు. భార్యాభర్తల కలిసి రాసినటువంటి నిర్మాతలకి అలాగే కార్మికులకి చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఇవన్నీ సర్వసాధారణం. అలాంటి సాధక బాధకాలని దృష్టిలో పెట్టుకుని, అలాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని మనం ఏ రకంగా కోఆపరేట్ చేయాలి, ఏ రకంగా మన సహాయ సహకారాలు అందివ్వాలి, తద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలన్న సదుద్దేశంతో ఈ రోజున మీరు అందరూ మీట్ అయ్యి ఈ చర్చలు జరిపించడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం, చాలా అవసరం కూడా. ఇలాంటివి నేను కోరుకునేది బీడీ వర్కర్స్ అండ్ ఫిల్మ్ వర్కర్స్ belongs to same category because this is an unorganized industry. So in this unorganized industry we want health insurance for every worker. దాసరి చిరు మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ ఎప్పటికప్పుడు ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ ఎప్పుడు వీరిద్దరూ ఒక్కచోట కలుసుకున్నాక ఆత్మీయంగా పలకరించుకుంటారు. ఈ రోజు సినీ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సమావేశంలోనూ అదే జరిగింది. దాసరి చిరంజీవిని మా అబ్బాయి అంటూ పిలిచి తమ సఖ్యత చాటుకున్నారు. ఇకనైనా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనవసరపు రభసకు పులి స్టాప్ పెడతారేమో చూడాలి.